ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 11వ తేదీ. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన యవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. క్రిమియాన్ యుద్ధంలో పోరాడిన ఒక సైనికుని గురించి ఒక కథ చెబుతారు. ఒక రాజకోట బొమ్మ ఉన్న పతకం అతనికి బహుకరించారు. ఎందుకంటే అది అతని యుద్ధం. కానీ అతను తన పక్షాన పోరాడిన అతని స్నేహితుడి అనుభవమే అన్నిటిలో హృదయాన్ని హత్తుకునే భాగమని చెప్పాడు. ఒక ఫిరంగి దాటికి అతని కాళ్లల్లో ఒకటి తెగిపోయింది. కానీ ధైర్యవంతుడైన ఆ వ్యక్తి వెంటనే స్పందించి ఒక చెట్టును పట్టుకొని నిలబడి తన కత్తిని తీసి మరణం వరకు పోరాడడానికి సిద్ధపడ్డాడు. వెంటనే మరొక ఫిరంగి తూట తగిలి అతని రెండో కాలు కూడా పోయింది. తన తోటి సైనికులు గాయాల పాలై రక్తపు మడుగులో ఉన్న అతను చనిపోతాడనే ఆలోచనతో అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్లారు. ఆశ్చర్యకరమైన విధంగా అతను మరలా బ్రతికాడు. పతకాలను బహుకరించే రోజు వచ్చినప్పుడు అతన్ని ఒక స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి రాణిగారి ముందుకు తీసుకొచ్చారు. మిగిలిన సైనికులకు రాణి తన సహాయకుల చేతుల మీదుగా పతకాలు అందించింది. కానీ సన్నగా పాలిపోయిన ముఖంతో ఉన్న ఈ వ్యక్తిని స్ట్రెచ్చర్పై తీసుకొచ్చినప్పుడు ఆమె తన సింహాసనం నుండి లేచి అతని ప్రక్కన వంగి తన చేతులతో అతనికి పతకాన్ని బహుకరించింది. ఆమె అలా చేస్తున్నప్పుడు ధైర్యవంతుడైన ఆ సైనికుని ముఖంపై నుండి కన్నీళ్లు ప్రవాహంలో వచ్చాయి. కాబట్టి మనలో చాలామంది విషయంలోనూ ఇలానే జరుగుతుందని నేను నమ్మాను. మనం ఆయన సన్నిధికి వచ్చి ముఖాముఖిగా ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన తన సింహాసనపై నుండి లేచి మనల్ని స్వీకరించడానికి ముందుకు వస్తాడు. మనం ఆయన ముఖంలోనికి చూస్తున్నప్పుడు సింహాసనాలు అదృశ్యమైపోతాయి, కిరీటాలు విలువలేనివిగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆయన సంపూర్ణ సౌందర్యాన్ని కనులారా చూడడమే సంపూర్ణ బహుమానం. ఒక వ్యక్తి ఆరోగ్యం లేకుండా, ఘనతలు లేకుండా, పాండిత్యం లేకుండా, స్నేహితులు లేకుండా పరలోకానికి వెళ్ళవచ్చు. కానీ అతను క్రీస్తు లేకుండా పరలోకానికి ఎప్పటికీ వెళ్ళలేడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.